నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. పంటి జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. హాయ్ అండి. రైట్, ఈ ఓరల్ హెల్త్ను మెయింటైన్ చేయడం ఎలా అండి? ఓరల్ హెల్త్ చాలా ఈజీ అండి. మార్నింగ్ బ్రష్ చేయడం అందరికీ అలవాటే, నైట్ కూడా బ్రష్ చేయండి తప్పనిసరిగా. అండ్ పళ్ళ మధ్యన ఆహారం ఎరుగుతుంది, దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇది డైలీ మీరు ఒక 10 minutes టైము మీ నోటి ఆరోగ్యం పట్ల ఇస్తే సరిపోతుంది. రెండోది పాటించాల్సిందంటే మీరు ఏం తిన్న తర్వాతన్నా ఒకసారి నోరు కడుక్కోవడం అలవాటుగా చేసుకోండి. మూడోది అత్యంత అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నోట్లో ఎలాంటి చేంజెస్ కనిపించినా కూడా మీరు డాక్టర్ని కలవాలి. ఎందువల్ల అంటే చాలా వరకు నోట్లో ఉండే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నా స్ప్రెడ్ అవుతాయి, అంటే నోరంతా పాకుతాయి. రెండోది అలానే అది నోరు కాబట్టి మీరు తినే ఆహారం ద్వారా మంచినీళ్ళ ద్వారా మీ కడుపులోకి వెళ్ళి మీ జనరల్ హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మూడోది చిన్న వయసులో పళ్ళు ఊడిపోయినా లేకపోయినా కూడా మీకు 2 విధాల ఇంపాక్ట్ ఉంటుంది. ఒకటి, మీరు తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాకపోవడం. రెండోది, మీరు మెత్తటి పదార్థాలు తినడం వల్ల మీకు న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ రావడం, మీ హెల్త్ జనరల్ హెల్త్ పాడవడం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కంట్రోల్లోకి రాకపోవడం జరుగుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల మీ ఫేషియల్ చేంజెస్ అనేవి తొందరగా వచ్చేస్తాయి. అంటే వృద్ధాప్య చెప్పాలి, ఏజింగ్ తొందర రావడం. ఫ్రంట్ టీత్ అయితే స్మైల్ బాగోకపోవడం వల్ల మీరు అందంగా కనిపించకపోవడం. బ్యాక్ టీత్ అయితే ఈ దవడలు తొందరగా సాగిపోయి మీరు తొందరగా మీకున్న వయసు కన్నా ఒక 10 సంవత్సరాలు పెద్దగా కనిపించడం, ఫేషియల్ డిఫార్మిటీలు కనపడతాయి. సో టీత్ అనేవి మీరు అనుకున్నట్టు కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మనం చూడడానికి ప్లెజెంట్గా ప్రెజెంటబుల్గా ఉండడానికి కూడా టీత్ మన డే లైఫ్లో ఉపయోగపడతాయి. చిన్నపిల్లలకి పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయండి, ఎందుకు? రీజన్ ఏంటండి? చాలా ఎక్కువ చూస్తున్నామండి. జనరల్గా మన టీత్ అనేవి లైఫ్ టైం ఉండాలి, కానీ ఈ మధ్య కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా 20, 30, 40, 50 చాలామంది పళ్ళు ఊడిపోయాయని, పళ్ళు లూజ్ అయిపోతున్నాయని, నొప్పి లేకుండా వాటంతట అవి రాలిపోతున్నాయని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే కొన్ని రకాల జబ్బులు, అంటే పళ్ళల్లో జబ్బు వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం. 2, చిగుర్లలో జబ్బు వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం. ఇవి ఎలా అంటే మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. చిగుళ్ళ జబ్బును ఎలా గుర్తించాలి మీరు? చిగుళ్ళలోంచి నెత్తురు రావడం, నోట్లోంచి స్మెల్ రావడం. పళ్ళల్లో జబ్బులు ఎలా గుర్తిస్తారు? పళ్ళు నల్లగా అయిపోవడం, విరిగిపోవడం, నమిలి తినలేకపోవడం. ఈ 2 జరిగినప్పుడు చిన్నపాటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మీకు పళ్ళు ఊడిపోవడం, పగిలిపోవడం, పళ్ళు చిన్న కాలంలో పోవడం లాంటివి ఉండవు. జనరల్గా పార్థ డెంటల్లో అయితే ఈ కేసెస్ ఏ వచ్చినా కూడా దీనికి ప్రత్యేకించి స్పెషలిస్టులు ఉంటారు. ట్రీట్మెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది కాబట్టి 100% సక్సెస్ రేట్తో చేయగలుగుతున్నాం. ఎంత భయం అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అది బాగా నొప్పి ఉంటుందా? ఫస్ట్ మాకు జబ్బు ఉందని ఎలా గుర్తుపట్టాలి? ఈ భయాలు పేషెంట్కి ఎక్కువ ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. జనరల్గా మీరు జబ్బుతో కనుక రాగలిగితే ఫస్ట్ మీ జబ్బుని ఇంట్రాఓరల్ కెమెరాలని ఉంటాయి, వాటిని పెట్టి మీ జబ్బుని స్క్రీన్ మీద చూపిస్తారు. పార్థ 130 బ్రాంచెస్లో కూడా అది మీకు అర్థమవుతుంది మీకు జబ్బు ఉందా లేదా అని. తర్వాత ట్రీట్మెంట్ విధానం కూడా మేము అడ్వాన్స్డ్ వర్షన్స్ని తీసుకొని చేస్తాం. అంటే లేజర్లను ఉపయోగించి ట్రీట్మెంట్ చేయడం, మీకు సంబంధించిన జబ్బు యొక్క స్పెషలిస్టులు ఉంటారు దానికి నియమితులైన, ఆ స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎక్కువ జబ్బు నయం అవ్వడంతో పాటు పేషెంట్ తక్కువ సిట్టింగ్స్లో ఎక్కువ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడటానికి. శ్రీకాకుళం నుంచి శాంతి గారు ఉన్నారు. నమస్తే అండి శాంతి గారు. మాట్లాడండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు. హలో. హలో చెప్పండి శాంతి ప్లీజ్. హెయిర్ చాలా బాగా ఎక్కువ ఊడుకుతుందండి. ఏజ్ ఎంత శాంతి మీది? 35 అండి. 35. రీసెంట్గా డెలివరీ రావడం, మీకు థైరాయిడ్ ప్రాబ్లం అలాంటివి ఏమైనా ఉన్నాయా? డెలివరీ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయిందండి. రైట్. ఇప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చాక ఉమెన్ 25 నుంచి 35, కొంతమంది టీనేజ్ పిల్లల్లో కూడా ఎలాంటి అంటే చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ లేకుండా మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటే జనరల్గా మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 ఎనిమిక్ అండి, ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ తక్కువగా ఉండడం కూడా రీజన్ అవుతుంది. ఎందుకంటే మన సౌత్ ఇండియా వైపు చూస్తే ప్రోటీన్ ఇంటేక్ కన్నా కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటాం మనం. దానివల్ల ఏంటంటే మనకి కొంత వయసు వచ్చేసరికి బాగా ఐరన్ తక్కువ ఉండి జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది. రెండోది B12 డిఫిషియన్సీ అండ్ D విటమిన్ డిఫిషియన్సీ. ఇవి 2 కూడా ఎక్కువయ్యే కొద్దీ మీకు హెయిర్ అనేది ఎక్కువ పడిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆ ప్లేస్లో రాదు ఒత్తుగా. దానికి ఏం చేయనవసరం లేదు, మీకు ఏదైతే లోపం ఉందో దాన్ని సరి చేసుకుంటూ ఆ వైటమిన్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. రెండోది మీ హెయిర్ ఫాల్కి సంబంధించిన షాంపూ, నైట్ సీరం ఒకటి వాడాలి. ఇవి చేసిన తర్వాత కూడా మీకు హెయిర్ ఫాల్ తగ్గకపోతే కనుక
చిన్నగా ఒక ట్రీట్మెంట్ యాడ్ చేయాలి. వెరీ సింపుల్. హెయిర్ ఫాల్ తగ్గించడం అనేది అందరూ నా జుట్టు ఊడిపోతుందని భూతద్దంలో చూస్తున్నారు, కానీ దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయగలిగితే చాలా సింపుల్. శ్రీకాకుళంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా. అక్కడ హెయిర్ క్లినిక్స్ అంటే పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ ఒకే ప్లేస్లో ఉంటాయి. రెండింటికి సంబంధించిన స్పెషలిస్టులు అక్కడే ఉంటారు. మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒకసారి మీతో మాట్లాడతారు. కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని మీకు హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుంది. మళ్ళీ ఒక నెల 2 నెలలు అయ్యేసరికి మళ్ళీ ఆ ప్లేస్లో హెయిర్ రీగ్రోత్ కూడా చూడగలుగుతారు. ఎస్ అండి, మనం చూస్తుంటాం చాలామందికి చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, వాళ్ళేమో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి చూస్తే విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటుంది నోరు. ఇటువంటి వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఎక్కువ శాతం ఇప్పుడు పెరిగారండి. ఒకటేమో నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళలో కూడా ఈ గమ్ బ్లీడింగ్ ఒకటి, బ్యాడ్ బ్రీత్ ఒకటి బాగా ఎక్కువగా ఉంటుంది. రెండోది రాత్రిపూట పళ్ళు తోముకోవడం అశ్రద్ధ చేయడం. మూడోది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం. నాలుగోది యాక్సిడెంట్స్ అయ్యి ఓరల్ హైజీన్ని నెగ్లెక్ట్ చేయడం. ఇలాంటి కండిషన్స్ అన్నిటిలో కూడా నోట్లోంచి స్మెల్ రావడం, చిగుళ్ళు వాచిపోవడం, చిగుళ్ళు ఎర్రగా మారిపోవడం, చిగుళ్ళలోంచి బ్లడ్ రావడం లాంటివి జరుగుతాయి. కానీ దీనికి ట్రీట్మెంట్స్ చాలా సింపుల్ అండి. మీరు కేవలం ట్రీట్మెంట్ అంటే భయపడి మీరు రావట్లేదు తప్ప, ఈ రోజుండి లేజర్ని ఉపయోగించి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా చాలా ఈజీగా నోట్లోంచి స్మెల్ రావడం, చిగుళ్ళలోంచి బ్లడ్ రావడం అనేది తగ్గిపోతుంది. ఇవి రెండు తగ్గిపోతే ఏంటి, ఒకటి జబ్బు అనేది ఉండదు, మనం హెల్తీగా ఉంటాం. రెండోది ఇవి మీరు వదిలిపెడితే మీకు జరిగే నష్టం ఏంటి, మీ పళ్ళు మెల్లగా లూజ్ అయి పడిపోతూ ఉంటాయి. సో చిగుళ్ళలోంచి బ్లడ్ రావడాన్ని ఎవరూ అశ్రద్ధ చేయకూడదు. పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ ఇప్పుడు ఆగస్టు 15 సందర్భంగా ఫ్రీ కన్సల్టేషన్కి ఆఫర్ చేస్తున్నాం 1 మంత్ పాటు. సో ఎవరికి ఎలాంటి జబ్బులు ఉన్నా కూడా మా ప్రెస్టీజియస్ క్లినిక్స్ దేనికన్నా కూడా వచ్చి ఒకసారి మీరు చెకప్ చేయించుకోండి. దేనికి అంటే నేను చెప్తున్నాను కదా, మేము వాడే ఇన్స్ట్రుమెంటేషన్ ఫస్ట్ కన్సల్టేషన్లోని మీ జబ్బు మీకు అర్థమయ్యేటట్టు చేయడానికి అడ్వాన్స్డ్ ఇంట్రావరల్ కెమెరాలు వాడతాం. ఈ పరీక్ష కూడా ఉచితంగానే చేస్తారంటే మీకు ఏం జబ్బులు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది మీ కళ్ళ కట్టినట్టు మీరు చూడొచ్చు, ఎందుకంటే ఓరల్ కాబట్టి మీకు కనపడదు కాబట్టి. రెండోది డాక్టర్ గారు ఉచితంగా చెకప్ చేస్తారు. నాలుగోది మీ సమస్యలకి పరిష్కారాలు చెప్తారు. ఇది హెయిర్ అండ్ డెంటల్కి కూడా వర్తిస్తుంది. ఒకవేళ కావాలంటే ఎవరైనా బ్రాంచెస్కి వెళ్ళొచ్చు. మాకు బెంగళూరు అండ్ చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ పళ్ళు పెడతారు కదండి, అవి ఎలా పెడతారు? ఫిక్స్డ్ టీత్ అండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చిగుళ్ళు జబ్బులు అశ్రద్ధ చేయడం వల్ల కానీ, లేకపోతే మన పుచ్చిపోయిన పళ్ళ వల్ల కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కానీ మన శాశ్వత దంతాలు పోగొట్టుకుంటాం. అన్నం తినడం ఇబ్బంది అవుతుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మెత్తగా ఉన్న ఆహారం తినేయడం, లేకపోతే కుక్కర్లో పెట్టి తినేయడం ఇలాంటివి చేస్తారు. ఒకటి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అని తెలియకపోవడం, రెండు పెట్టిన పళ్ళు ఎలా పనిచేస్తాయి అని కూడా తెలియడం. రెండూ కాదండి, మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలానే మన ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు ప్రశాంతంగా, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎక్కువ సిట్టింగ్లు పడతాయా, ఏం పట్టవు. ఒకప్పుడు బ్రిడ్జ్ విధానం ఒకటే అందుబాటులో ఉండేది, అంటే ముందు వెనక పళ్ళు గట్టివి మన సొంత పళ్ళు అందుబాటులో ఉంటే మనం పెట్టగలిగేవాళ్ళం, లేకపోతే తీసి పెట్టుకునే పళ్ళతో జీవితకాలం ఉండాల్సి వచ్చేది. కానీ ఈరోజు పరిస్థితులు అస్సలు అలా లేవు. ఇంప్లాంటాలజీ, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ పన్ను లేదో, ఎక్కడ చికిత్స అవసరమో, ఎక్కడ మీకు పన్ను అవసరమో అక్కడే నేరుగా మనం పన్నుని నాటగలుగుతున్నాం, అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకున్న తర్వాత మనం తినడానికి ఉపయోగపడతాయి. ఎస్, డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎస్, మేము ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తున్నామండి. అత్యధిక సంఖ్యలో జనాలకి పేషెంట్లు ఎవరైతే వచ్చారో వాళ్ళకి నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టి హాయిగా భోంచేసే ఏర్పాట్లు చేయగలుగుతున్నాం. దీనికి తగిన స్పెషలిస్టులు, ట్రైన్డ్ స్పెషలిస్టులు, అవార్డీస్ వీళ్ళందరూ కూడా డాక్టర్స్ ఉండడం, 300కు పైగా స్పెషలిస్టులు అందుబాటులో ఉండడం, దీనివల్లే 130 బ్రాంచుల్లో కూడా ఎవరికైనా ఆర్టిఫిషియల్ పళ్ళు అంటే ఫిక్స్డ్ పళ్ళని పెట్టే ఘనత పార్థ డెంటల్కి ఉందని డెఫినెట్గా చెప్పొచ్చు. అందుకని చెప్తున్నాను, అదే ఎక్స్పీరియన్స్తో మీకు అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. పళ్ళు లేక తినలేక బాధపడే వాళ్ళు ఎవరికైనా కూడా మనం హాయిగా నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం 1% కూడా లేదు. ఈ ఇంప్లాంట్స్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెట్టొచ్చండి? పళ్ళు పెట్టుకుని అన్నం తినడానికి ఏజ్ బ్యారియర్ లేదండి, ఎవరికైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన చిన్నపిల్లలకి పళ్ళు పోతాయి, మరి పళ్ళు లేకుండా వాళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటారు, సరైన ఆహారం తినకుండా ఎలా ఉంటారు? 50లో పళ్ళు పోతాయి, 30లో పళ్ళు పోతాయి, 70లో 80లో 90 సంవత్సరాల వాళ్ళకి పళ్ళు ఉండవు. మరి వాళ్ళు భోంచేయద్దా అండి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోద్దా? సో ఎవరికైనా కూడా మన ఇంప్లాంట్ టెక్నాలజీతో హాయిగా పళ్ళు పెట్టే అవకాశం ఉంది. ఇది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం అంటే ఇది చాలా సులువు అండి ట్రీట్మెంట్ చేయడం కూడా. డే కేర్లో మీరు అలా నడుచుకుంటూ వచ్చి పళ్ళు పెట్టించుకొని, అంటే ఇంప్లాంట్లు పెట్టించుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎన్ని సిట్టింగులు ఉన్నాయో అన్ని సిట్టింగులు ఆ పేషెంట్ హాయిగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళు పళ్ళు పెట్టించుకొని మళ్ళీ వెళ్ళి గంట తర్వాత నుంచి మీరు హాయిగా ఇంట్లో భోంచేసి తర్వాత మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు.
అంత సులువుగా అంత అడ్వాన్స్డ్గా పెట్టగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. వందలాది సంఖ్యలో, వేలాది సంఖ్యలో పేషెంట్లు హాయిగా తినగలుగుతున్నారు. కానీ ఈ రోజుకి చాలామంది క్లయింటెల్ ఫీడ్బ్యాక్ అంటే మాకు తెలియదు మేడం, మాకు అసలు ఇలా పళ్ళు పెడతారని తెలియదు, చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాము, అన్నం తిని ఎన్నాళ్ళైందో, మాకు నచ్చిన ఫుడ్ తిని ఎన్నాళ్ళైందో, ఇలాంటివే ఇంకా వింటూ ఉన్నాం. నువ్వు అలాంటి పరిస్థితులు లేవండి. చాలా సులువుగా మనం పళ్ళు పెట్టుకొని, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని అన్నం తిని మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం 100% ఉంది. ఎస్ అండి, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, అత్యాధునిక విధానాలు వచ్చినాయి. అయినా కూడా చాలామంది పళ్ళ సెట్స్ వాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఫిక్స్డ్ పెట్టొచ్చా పళ్ళు? పెట్టచ్చండి, డెఫినెట్గా పెట్టచ్చు. ఎన్నో సంవత్సరాలుగా పళ్ళ సెట్లు వాడుతూ ఈ పళ్ళ సెట్లు పెట్టుకునే వాళ్ళందరూ ఫేస్ చేసేది అంటే పళ్ళు సెట్లు పెట్టుకునిందే అన్నం తినడం కోసం. అలాంటి వాళ్ళు ఆ పళ్ళ సెట్ పెట్టుకున్న దగ్గర నుంచి అన్నం తినడానికి ట్రై చేస్తారు. అన్నం తినడం మొదలుపెట్టి ఒక పక్క తింటే ఇంకో పక్కన ఇలా రాక్ అవుతూ ఉంటాయండి. ఇంకా వాళ్ళకి ఇబ్బంది పడి డాక్టర్ గారు సరిగ్గా చేయలేదని ఆ సెట్ తీసి పక్కన పడేస్తారు. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళకి కావాల్సింది బోన్ చేయడం. రెండోది, ఈ పళ్ళ సెట్లు వాడడం వల్ల వాళ్ళ ఫేస్ అంత తొందరగా చేంజ్ అయిపోతుంటుంది. ఎక్కడ టీత్ ఫిక్సేషన్ ఉండదు కదా, వాళ్ళకున్న వయసు కన్నా పెద్దగా అయిపోతుంటారు. వాళ్ళకి తెలియకుండానే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒకటి భోజనం చేయట్లేదు సరిగ్గా అని ఫ్రస్ట్రేషన్, రెండు నాకు ఏజ్ అయిపోతుంది, నా ఫేస్ అంతా బాగా పాడైపోతుంది, నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, రెండో ఫ్రస్ట్రేషన్, మూడోది ఇంత ఖర్చు పెట్టుకుని పళ్ళ సెట్లు పెట్టించుకున్నాను, నేను తినలేకపోతున్నాను వీటితో అని ఇంకొక బాధ. ఇవన్నీ కాదండి, అసలు ఎవరైనా 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి కూడా మనం హాయిగా ఈరోజు ఇంప్లాంట్ల సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. కాన్ఫిడెంట్గా చేయించుకోండి. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరైనా, మీ పేరెంట్స్ ఎవరైనా అన్నం తినడానికి ఇబ్బంది పడుతున్నా, వాళ్ళ ఇంట్లో పళ్ళు లేకుండా ఉన్నా మీరు ఏ గిఫ్ట్లు ఇవ్వద్దు, వాళ్ళకి టీత్ పెట్టించండి. వాళ్ళు రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళు హాయిగా బోన్ చేస్తూ వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు మీ కళ్ళ ముందు. అంత మ్యాజిక్ ఉంది ఇంప్లాంట్స్ అనే టెక్నాలజీకి. ఇప్పుడు చాలా మందికి ఎముకలు ఉండవండి, ఎముకలు లేకపోయినా ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా? అంటే లైక్ చాలా మందికి వీటి మీద అవగాహన లేదు. ఇందా మీరు చెప్తూ ఉన్నారు ఫిక్స్డ్ టీత్స్ ఎముకలు లేకపోయినా పెట్టొచ్చు, అమర్చొచ్చు, అదేమన్నా పెయిన్తో కూడుకుందా ఏంటి దాని గురించి? లేదండి, చాలామందికి ఉండే పోహేనండి. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళుంటారు. వాళ్ళకి ఏంటంటే, అమ్మ మీకు ఎముక బాగా చిన్నగా ఉంది, లేకపోతే చాలా సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్నారు. జనరల్గా పేషెంట్లు వాడే పదం ఏంటంటే చిగురు లేదు మీకు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఏదైతే ఎముక ఇక్కడ అందుబాటులో ఉంది చూడండి, నేను పట్టుకుంటున్నాను, అది ఉంటే సరిపోతుంది. పై దవడ ఎముక కూడా ఏదైతే ఇక్కడ పైన ఎముక అందుబాటులో ఉందో అది ఉంటే సరిపోద్ది. ఇక్కడ ఏదైతే ఎముక అందుబాటులో ఉందో అది ఉంటే సరిపోద్ది. ఇక్కడ ఒక ఎముక ఉంటుంది, అది ఉంటే సరిపోతుంది. చూసారా, మనకుండే ఎముకని అందుబాటులోకి తీసుకొని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే అదే. మరి మనకి ఎక్కడ ఎముక అందుబాటులో ఉందో దానికి తగినట్టుగా ఇప్పుడు ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. అందుకే ప్రతి ఒక్కరికి మన రకరకాల ఇంప్లాంట్లు మీ కండిషన్ని బట్టి, మీ కేసుని బట్టి ఆ ఇంప్లాంట్ సిస్టమ్ని సెలెక్ట్ చేసి ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసి మీకు టీత్ ఇవ్వగలుగుతున్నాం. అదేనండి రోజు మేము చేసే కేసెస్. వందలాది సంఖ్యలో ఇంత అడ్వాన్స్డ్గా రకరకాల పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకు కాదు, వీల్ చైర్లో వచ్చే పేషెంట్లకు కాదు, బెడ్ మీద ఉండే పారాలసిస్ పేషెంట్లకు కాదు, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకు కాదు, ఎవరు వచ్చినా కూడా కంఫర్టబుల్గా పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టి పంపిస్తుంది పార్థ డెంటల్ ఈరోజు. సో ఆ కాన్ఫిడెంట్తో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉందనే అవేర్నెస్ ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. ఎందుకంటే అన్నం తినకుండా ఉండడం అసాధ్యం. ఈ వచ్చిన ప్రతి పేషెంటు వాళ్ళ బాధ చెప్తుంటే వినడానికి కూడా బాధగా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఇంప్లాంట్స్లో ఎంతో అడ్వాన్స్మెంట్ ఉంది. కేస్కి సిస్టమ్ ఆఫ్ ఇంప్లాంట్స్ మారుతాయి. బట్ పెయిన్ అనేది అన్నిటికీ ఒకటేనండి, అంటే పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. ఇన్ని రకాల అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయని నేను చెప్తున్నాను కదా, కానీ మీకు చేసే విధానంలో ఏంటంటే చాలా సులువుగా డే కేర్లోనే ఎన్ని రకాల ఇంప్లాంట్ సిస్టమ్స్ మీకు పెట్టినా అన్ని డే కేర్లోనే మీరు ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. లైఫ్ టైం మందులు వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అప్పుడు నామినల్ చాలా మినిమం మందులు ఇస్తారా, అవి వేసుకుంటే సరిపోతుంది. మీకు పళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు పెద్దగా వాటిని మెయింటైన్ చేయాల్సిందేం లేదు, 2 పూట్ల పళ్ళు తోముకుంటే సరిపోతుంది. రైట్, కాలర్స్ ఉన్నారు. లక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు. హలో సార్. నమస్తే సార్. మాట్లాడండి. డాక్టర్ కల్పన గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, చెప్పండి. మ్యామ్, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది మ్యామ్. ఎంతంటే సివియర్ గా అవుతుంది. అంటే మీరు ఇక్కడ దీంట్లో చూపించినట్టు బిఫోర్ ఆఫ్టర్ లాగా తయారైంది నా హెయిర్. లాంగ్ గా ఉండేది, చాలా లాంగ్, అంటే ఫస్ట్ నుండి కొంచెం షార్ట్ గా ఒత్తుగా ఉండేది. తర్వాత కొన్ని మామూలుగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక పాప పుట్టాక లాంగ్ హెయిర్ అయ్యింది, పర్వాలేదు. తర్వాత హెయిర్ నేను మెయింటైన్ చేశాను, కానీ బట్ ఎందువల్ల కానీ హెయిర్ ఫస్ట్ చివర్లు చిట్టడం మొదలైంది. అది తీసుకెళ్లి చివర్లు ఎక్కువ చిట్లుతున్నాయి కదని కట్ చేపించేశారు మా వారు. కట్
చేపించేసాక మళ్ళీ అలాగా మళ్ళీ కొంచెం హెయిర్ ప్రొడక్ట్స్ అయితే బాగానే వాడుతున్నాను. కానీ ఒక సివియర్ గా ఊడుతూ ఇప్పుడు మొత్తం ఊడిపోయింది. చాలా అంటే చాలా పల్చగా అయిపోయింది మ్యామ్. అసలు ఎందువల్ల తెలియట్లేదు. విటమిన్ ఈ ఆయిల్ అని ఇదని అదని బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నాను మ్యామ్. అసలు ఎందువల్ల అనేది అస్సలు తెలియట్లేదు మ్యామ్. రైట్. లక్ష్మి గారు చేసే తప్పే అందరు చేస్తారండి. లైక్ చూడండి, మీకు నేను చెప్పాను కదా, జుట్టు రాలిపోవడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది. అది జనరలైజ్డ్ అందరికీ ఒకలా ఉంటుంది. నాకు జుట్టు రాలుతుంటే నాకు ఒక కారణం వల్ల ఉంటుంది. ఇప్పుడు అతనికి జుట్టు రాలిపోతుంటే ఇంకొక కారణం ఉంటుంది. లక్ష్మి గారికి జుట్టు రాలిపోతుంటే ఇంకొక కారణం ఉంటుంది. అందరూ విటమిన్ ఈ ఆయిల్ యాడ్లో చూసి రాసుకున్నాం అనుకోండి, ముగ్గురికి జుట్టు ఊడిపోతుంది. అలా కాదు. మీకు విటమిన్ ఈ లోపం ఉంది. విటమిన్ ఈ అంటే మీ స్కాల్ప్ బాగా డ్రైగా ఉంది, దాన్ని రిపేర్ చేయడానికి అది వాడితే మీకు జుట్టు వస్తుంది అంటే అది వాడితే మీకు పని చేస్తుంది. కానీ మీకు డి విటమిన్ వల్ల ఊడిపోతుందా, ప్రోటీన్ లోపం వల్ల ఊడిపోతుందా, డెలివరీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఊడిపోతుందా, మీరు తీసుకునే డైట్ వల్ల నిద్రపోతుందా, బేబీ మదర్ కాబట్టి రాత్రి నిద్ర లేకపోవడం వల్ల ఊడిపోతుందా, అదే మీరు రకరకాల ఆయిల్స్ షాంపూలు అన్ని బ్రాండ్లు కలబోసి వాడేయడం వల్ల అది కన్ఫ్యూజ్ అయ్యి ఊడిపోతుందా? వీ డోంట్ నో దాట్, రైట్? లక్ష్మి గారు అలా చేయకండి. అంత మెయింటెనెన్స్ జుట్టుకు అవసరం లేదండి. అనవసరంగా జుట్టుని చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ చేసేస్తున్నారు అందరూ. జుట్టు అనేది సింపుల్. మన బాడీ అంతా ఈ చర్మం ఎలాగో ఈ కన్ను ఎలాగో అది కూడా మన జుట్టు అంతే. దానికి బేసిక్ మెయింటెనెన్స్ కావాల్సిన ఫుడ్ పెట్టి ఆరోగ్యంగా ఉంటే అది నెత్తి మీద ఉంటుంది. 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చక్కగా జడలు వేసుకుని తిరుగుతున్నారు బయట. మీకు కూడా వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. చేస్తే వెంటనే హెయిర్ ఫాల్ అవుతుంది. మీకు చాలా చిన్న ఏజ్ కాబట్టి ఆల్రెడీ ముందు జుట్టు ఉంది కాబట్టి జెనెటికల్లీ మళ్ళీ జుట్టు ఒత్తుగా వచ్చే అవకాశం కూడా ఉంది. దిల్సుఖ్ నగర్లో పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ ఉందమ్మా. ఒకసారి రండి, ఇప్పటికన్నా ఆలస్యం చేయకండి. వస్తే మీతో కాసేపు మాట్లాడితే మీ తప్పులేంటో తెలుస్తాయి. తర్వాత మీకు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చెప్తారు. అందులో మీ బాడీలో ఏం లోపాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. తర్వాత మూడోది హెయిర్ అనాలిసిస్ చేస్తారు. అంటే జుట్టు ఎలా ఉంది, క్వాలిటీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేస్తారు. దానికి తగినట్టుగా ఉండే షాంపూ అండ్ నైట్ సీరం ఇస్తారు. హెయిర్ అనేది వెంటనే రాలడం ఫస్ట్ ఆగుద్ది. ఆ తర్వాత టైం ఇస్తే 3 నెలల్లో మీకు జుట్టు రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. సింపుల్ ఇష్యూ ఇది. ప్లీజ్ అన్ని రకాల షాంపూలు వాడద్దు. ఎవరికైనా జుట్టు రాలిపోతూ 3 నెలలు దాటిందంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, వెంటనే హెల్ప్ తీసుకోండి. మీకు జుట్టు కావాలి అనుకుంటే, జుట్టు ఉండాలి, ఒత్తుగా ఉండాలి, నా జుట్టు పోకూడదని ఎవరు అనుకున్నా డాక్టర్ హెల్ప్ తీసుకోండి. లేదు ఒక్కోసారి ఏంటంటే మీరు చేసే చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి ఎక్కువ ఊడిపోవడం, మళ్ళీ వెంటనే అది రికవర్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. అలాంటప్పుడు పెద్దగా డాక్టర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చేయండి. పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ ఉన్నాయి. మాకు ఏపీ తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో డెంటల్కి సంబంధించిన అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారు. హెయిర్కి సంబంధించిన అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారు. డెంటల్ హెయిర్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. పూర్తిగా అన్ని రకాల స్పెషలిస్టులు 300కి పైగా డెంటల్ స్పెషలిస్టులు, 150కి పైగా హెయిర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్ ప్రకారం యాక్యురేట్గా ఎలా చేయాలో అలా చేస్తున్నాం కాబట్టి 90 to 95% సక్సెస్ రేట్ చూస్తున్నాం. ఇటు అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్లో, హెయిర్ ట్రీట్మెంట్స్లో. ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ అంటున్నారు, అన్నీ కూడా లేజర్ అంటున్నారు, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటున్నారు, అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటున్నారు, స్పెషలిస్టులు చేస్తారంటున్నారు. కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా పార్థ డెంటల్కి ఉండే ఒకే ఒక్క పేరు ఏంటంటే ఈరోజు అప్డేటెడ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడం, ఎకానమీలో ట్రీట్మెంట్స్ చేయడమే పార్థ డెంటల్ ప్రత్యేకత. అందుకనే 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి పేషెంట్ ఎక్కడెక్కడి నుంచో కూడా మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. సో అలా ఎవరికైనా ఇప్పుడు ఆగస్టు 15 సందర్భంగా ఒక నెల రోజుల పాటు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఎవరికి ఏ పక్కన డౌట్స్ ఉన్నా మా దగ్గరికి వచ్చి అడగచ్చు, మాట్లాడచ్చు. అలాగే డాక్టర్స్తో ఫ్రీగా మాట్లాడచ్చు. ఇంట్రావరల్ కెమెరాతో చేసే ఒక పరీక్ష కూడా ఉచితంగా చేయించుకోవచ్చు. రైట్ అండి. పుత్తూరు నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి వెంకటరావు గారు. హలో 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 చెప్పండి సార్. డాక్టర్, నేను బైపాస్ చేయించుకున్నాను. ఓకే, ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవాలండి. ఓకే. ఎన్ని రోజులు అయింది సార్ మీకు బైపాస్ చేయి? 5 సంవత్సరాలు అయిపోయిందమ్మా. కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు సార్, ఇబ్బంది ఏమీ లేదు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవచ్చు. 6 నెలలు లోపల అయితే మటుకు కొంచెం ఆగాల్సి ఉంటుంది. 6 నెలలు దాటిపోయింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. పుత్తూరు అంటే మీకు చిత్తూరు, అనంతపూర్ ఇవి దగ్గర అవుతాయి సార్.
ఒకసారి చెకప్కి మీరు వాడే మందులు, మీ లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తీసుకొని ఒక బ్రాంచ్కి రండి. మీరు హాయిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని చక్కగా భోజనం చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు తగినట్టుగా మా ట్రీట్మెంట్ ప్లాన్ని మార్చి మీ హెల్త్ కండిషన్కి మీకు ఇబ్బంది అవ్వకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. అందులో ఇప్పుడు ఉండే అడ్వాన్స్మెంట్ డెఫినెట్గా అదని చెప్పొచ్చు. షుగర్ పేషెంట్లు, బైపాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు, అంటే గుండెకి సంబంధించిన సమస్యలు ఉండేవాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వాడతారు. ఆ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేవాళ్ళు కూడా స్టాటిన్స్ వాడతారు. ఇలా వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అంటే భయపడతారు. అస్సలు భయపడద్దు. హాయిగా మీ కండిషన్కి తగినట్టుగా ట్రీట్మెంట్ ప్లాన్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ ఉన్నాయి. దానికి తగినట్టుగా చేసే స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. ఏమీ ఇబ్బంది లేదు, హాయిగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అలాగే షుగర్ పేషెంట్లు కూడా భయపడతారు. ఇప్పుడు నేను చేయించుకోవచ్చా, నాకు మాన్పు పడుతుందా, బాగా ఎక్కువ నొప్పి ఉంటుందా అని. అసలు నొప్పే ఉండదండి. మామూలు లోకల్ అనస్థీషియాలో మీరు అన్నీ చూస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ అయిపోతుంది. కొన్ని లక్షల మంది షుగర్ పేషెంట్లు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని హాయిగా భోంచేయడమే కాదు, వాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల టీత్ పెట్టిన తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా పూర్తి కంట్రోల్లోకి వచ్చి హెల్తీగా ఉన్నారు. బోత్ భోజనం వైజ్, వాళ్ళ హెల్త్ వైజ్, అట్ ద సేమ్ టైం వాళ్ళ జనరల్ హెల్త్ కూడా రికవర్ అయ్యి హ్యాపీగా ఉన్నారు. సో టీత్ లేని వాళ్ళందరూ కూడా, అందుకే నేను చెప్తాను ప్రతి ఒక్కరు డౌట్స్తో ఉండాల్సిన పని లేదు. ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మేము ఆన్సర్ చెప్తాం, మీకు ట్రీట్మెంట్ ఎలాగో మేము బ్రహ్మాండంగా చేస్తాం, అందులో ఏం డౌట్ లేదు. బట్ ఫస్ట్ తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, కూర్చోండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ కండిషన్ అంతా చెప్పండి, మీ కన్సర్న్స్ చెప్పండి, మీ భయాలు చెప్పండి. మేము ఎంతసేపు అయినా మీతో మాట్లాడతారు. ప్రతి బ్రాంచ్లో డాక్టర్ స్పెషలిస్టులు ఉంటారు. అప్పుడు మీకు క్లారిఫై అయిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్స్ చేయించుకోండి. రైట్ అండి. ఈ స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారండి? దీనికి ఏమన్నా ఏజ్ లిమిట్ లాంటిది ఏమైనా ఉందా? ఏమీ లేదండి. అందంగా నవ్వడానికి ఏజ్ లిమిట్ ఏంటండి? అసలు ఎవరైనా అందంగా నవ్వచ్చు, చూడటానికి బ్యూటిఫుల్గా ఏ ఏజ్లోనే ఉండొచ్చు. దాంట్లో జెండర్ లిమిట్ కూడా లేదు. ఆడవాళ్ళే అందంగా ఉండాలి, మగవాళ్ళు ఉండక్కర్లేదు, లేదా మగవాళ్ళు బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళు అట్రాక్టివ్గా ఉండాలి, ఆడవాళ్ళు ఉండక్కర్లేదు, ఇట్లాంటివి ఏమీ లేవండి. అసలు ఎవరైనా నేను బాగుండాలి, నా స్మైల్ ప్రెజెంటబుల్గా ఉండాలి, వాళ్ళకేదో డ్రీమ్ స్మైల్ ఉంటుంది, అలా ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్మైల్ డిజైనింగ్లో ఏజ్ ఎంత ఉన్నా చేసుకోవచ్చు, హెల్త్ ఎలా ఉన్నా చేసుకోవచ్చు. దానికి షుగర్ ఉంటే చేయరాదు, ఇంప్లాంట్ లాంటివే చేసేస్తున్నామండి. వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లోకి తీసుకుని వచ్చి స్మైల్ డిజైనింగ్ ఏమైంది సింపుల్ ట్రీట్మెంట్ అండ్ ఇట్స్ కాస్మెటిక్ ట్రీట్మెంట్, హ్యాపీగా చేసుకోవచ్చు. చాలామందికి రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, పుట్టుకతో ఉంటాయి, మధ్యలో ప్రాబ్లమ్స్ వల్ల ఉంటాయి, యాక్సిడెంట్స్ వల్ల ఉంటాయి. వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ ఒక్కసారి అటెంప్ట్ చేసుకుంటే ఇట్స్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్. పర్మనెంట్గా లైఫ్ టైం బ్యూటిఫుల్ స్మైల్తో ఉండొచ్చు. చాలామందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, పళ్ళ మీద బాగా గ్యాప్స్ ఉంటాయి, నవ్వితే బాగా కనిపించరు, వాళ్ళు చేయడం పెట్టుకుని నవ్వుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. స్మైల్ డిజైనింగ్ అంటే ఈ పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు పెట్టడం డెఫినెట్గా కాదండి. మీరు కోరినట్టు మీ పళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా మీ పళ్ళను అందంగా తయారు చేయడమే స్మైల్. అది ఆడవాళ్ళకి ఒకలా చేయాలి, మగవాళ్ళకి ఒకలా చేయాలి, ప్రతి పనిని తీర్చిదిద్దచ్చు. ఈరోజు ఉంటే బెస్ట్ పని లామినేట్స్ ఏంటంటే మీ పళ్ళు డిస్టర్బ్ చేయకుండా మీ ఏ షేప్ ఏ కలర్ కావాలనుకుంటున్నారో దానిపైన ఒక పొరని అతికిస్తాం. బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అది, మొత్తం మీ స్మైల్ మేక్ ఓవర్ అవుతుంది. సో అలా అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఏమీ భయపడాల్సింది లేదు. ఎవరి ఏజ్ వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నా కూడా మీరు డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ చేసుకుని బ్యూటిఫుల్గా నవ్వే అవకాశం ఉంది. ఈ ఎత్తుపళ్ళకి చేసే క్లిప్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది పెయిన్ఫుల్గా ఏమన్నా ఉంటుందండి? దాని తర్వాత కూడా ఫుడ్ తినొచ్చా నార్మల్గా? అన్నీ తినొచ్చండి. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి చిన్నపిల్లలకి చేసే ట్రీట్మెంట్, చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసే ట్రీట్మెంట్ అని చెప్పాలి డెఫినెట్గా. సో వాళ్ళకి ఏంటంటే క్లిప్పులు పెడతాం, క్లిప్పులు పళ్ళకి అతికిస్తారు అంతే. సో అతికించి ఎత్తుపళ్ళు ఉంటే వాటిని వెనక్కి పంపిస్తాం, ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు ఉంటే వాటిని వరుసలోకి తీసుకొస్తాం. గ్యాప్స్ ఉన్నాయనుకోండి వాటిని దగ్గరికి లాగుతాం అంతే, అందులో ఏం ఉండదు. ఎందుకు మేడం మరి సంవత్సర కాలం టైం అంటే మీ పళ్ళ బలం కానీ పళ్ళు కానీ డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిమెల్లిగా నెలకి 0.03% mm చప్పున ఆ పళ్ళని మూవ్ చేస్తాం కాబట్టి మనము పళ్ళకి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఆ పళ్ళని కొత్తగా అందమైన ప్లేస్లో పెట్టేయచ్చు. అది అండి ఎత్తుపళ్ళ ట్రీట్మెంట్ అంటే, సునాయాసంగా చేసే ట్రీట్మెంట్. అందులో పిల్లలు చాలా చక్కగా చేయించుకుంటారు. వాళ్ళ చదువులు కానీ వాళ్ళ భోజనం కానీ ఏమీ మారక్కర్లేదు, వాళ్ళకి నొప్పే పుట్టదు,
క్లిప్పులు పెట్టుకొని కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు, అస్సలు ఇబ్బంది పడాల్సిందేం లేదు. ఇదివరకు కూడా ఓన్లీ మెటల్ క్లిప్పులు ఉండేవి, ఇప్పుడు పంటి రంగులో కలిసిపోయి సిరామిక్ క్లిప్పులు ఉంటాయి, సెల్ఫ్ లైగైటింగ్ లాంటి అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలే క్లిప్పులు పెట్టుకోవాలి, 20 దాటిపోతే క్లిప్పులు పెట్టుకోకర్లేదు, పెట్టడం వీలు పడదు అని చాలామంది పేషెంట్లు చెప్తా ఉన్నారు. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు పెట్టుకుని మన ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. పార్దాలో ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంది దీనికి. ఆర్థోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేస్తారు. సో జాగ్రత్తగా ప్రోటోకాల్ ప్రకారం చేస్తే ఇది 100% సక్సెస్ రేట్ ఉండే ఏకైక ట్రీట్మెంట్ మెథడ్స్లో ఒకటి ఇది. ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఏంటండి? ఇప్పుడు చాలామంది క్లిప్పులు, ఇప్పుడు ఏదైతే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అని నేను చెప్తున్నానో అవి క్లిప్పులు అండి. ఆ క్లిప్పులు లేకుండా చాలామంది అతికిస్తారు, బోన్ చేయడం ఇబ్బంది. ఇప్పుడు అడిగారు, నన్ను అదే క్వశ్చన్ అడిగారు, పెయిన్ ఉంటుంది, అన్నం తినడం ఎలాగా, అలాంటివి ఏమీ అవసరం లేదు. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే అలైనర్స్. ఈ క్లిప్పుల ట్రీట్మెంట్కి బదులుగా ఒక సన్నటి ట్రే తయారు చేసి ఇస్తాం. అంటే మీకుండే లోపాన్ని బట్టి మనం డిజిటల్ స్కానింగ్ తీసుకొని కొన్ని సెట్స్ ఆఫ్ ట్రేస్ ఇస్తాం. అది పెట్టుకోవడం ద్వారా మీ లోపాలు ఏవైతే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. ఇందులో ఉండే మ్యాజిక్ ఏంటంటే మీరు అన్నం తినేటప్పుడు అది తీసేసి అన్నం తినొచ్చు, ఎవరికి కనపడదు. రిమూవబుల్ ట్రే ఇది. పెట్టుకుని వేరే ఊర్లు వెళ్ళిపోవచ్చు. పిల్లలకు కూడా వేరే రాష్ట్రాల్లో చదువుకోవాలంటే ఈ ట్రేస్ లాంటివి ఇచ్చేస్తే సరిపోతుంది, వాళ్ళు పెద్దగా చెకప్కి రానాల్సిన అవసరం లేదు. డెంటల్ ట్రీట్మెంట్స్ ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి, పెయిన్లెస్గా ఉన్నాయి. సో ఎవరు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, వయసు పైపడిన వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ట్రీట్మెంట్ చాలా యాక్యురేట్గా 100% సక్సెస్ రేట్తో చేయగలుగుతున్నాం ఈ రోజుల్లో. రైట్ అండి, థ్యాంక్ యూ కల్పన గారు.